బాగుంది కదా. నాకు కోక్. నీకేం కావాలి? అవును, రూమ్ లో చాలా ఇబ్బందిగా ఉందిరా బాబు. ఎప్పుడు మాస్తారో ఏందో. చల్లగా ఉండాలన్నా. రే నీ తెలుగు మీడియం రూమ్మేట్స్ వచ్చారు రే. అయినా మెస్కి వెళ్ళుకొని క్యాంటీన్కి వచ్చారేంద్రా? ఇక్కడ ఫ్రీ ఏం కాదు, బాబులు పాకెట్ మనీ ఎక్కువ ఇచ్చారనుకుంటా ఈ నెల. ఎందుకురా నా పాకెట్ మనీ కావాలా? మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దొబ్బేసి మీ బాబులు అక్కడ కోట్లు సంపాదిస్తుంటే పోజులు కొట్టడం కాదు, వీళ్ళ కష్టపడి ₹1 సంపాదించరా తెలుస్తుంది. పోరా, ఆడికి ఈడు ఒక రిజర్వేషన్ బ్యాచ్ వాళ్ళు కోపం వచ్చింది రోయ్. కుర్రో కుర్రు కొండలే ఎవరి మీద ఆనా. కుర్రో కుర్రు. దిస్ ఈజ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. ఈ విధంగా మనం తినే ఆహారం జీర్ణం అవుతుంది. సో మీకు ఎవరికైనా అర్థం అవ్వకపోతే గైడ్ ఫాలో అవ్వండి. నా క్లాస్ టైం అయిందండి. మీ దగ్గర ఉన్న గైడ్స్ తీసుకొని ప్రిపేర్ అయిపోండి. ఓకే స్టూడెంట్స్, వెల్కమ్. వచ్చేసాడే బాబు కెమిస్ట్రీ గడు బుర్ర తినడానికి. ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వరే. ఒకటి తర్వాత ఒకడు వస్తానే ఉన్నాడు. గుండుగడి పోయాక అర్రగుండుగడు. అబ్బా బ్లాడర్ ఫుల్ అయిందే. స్టూడెంట్స్, టుడే we will discuss about orbitals. ఇదే కదా. ఆర్బిటల్స్ అంటే ఎలక్ట్రాన్ రివాల్వింగ్ సిస్టమ్. ఎలక్ట్రాన్ రివాల్వింగ్ సిస్టమ్ అంటే రౌండ్, డబుల్ డంబుల్, డబుల్ డంబుల్ అండ్ డబుల్ డంబుల్. SP1, SP2, SP3. It's speed, speed, speed and very speed. SP3 అంటే round, round, round. It's like fire, speed, speed and motion. That has been 3, square, square and square. The orbitals is coming slowly, slowly and square. About అర్థమవుతుందా? 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 అర్థమైతే హ్యాపీ, అర్థమైపోతే బట్టి పట్టండి, బట్టి పట్టండి, బట్టి పట్టండి, బట్టి పట్టండి. ఎవడాడు? ఎవడాడు? నువ్వేనా? ఎవడన్నా క్లాస్ పాడు చేసింది? ఈ సీనియర్స్ ఎవరైనా చెప్పారా నాకు కెమికల్స్ పని పడదని? సార్, ఇది చక్రిగడ్ పనే సార్. నాకు బాగా తెలుసా వీడి గురించి. వాడు పట్టులోనే చిన్న HPCL కెమికల్ ప్లాంట్ ఉంటుంది సార్. వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటాడు సార్. సార్ అది బాటనీ క్లాస్లో డైజెస్టివ్ సిస్టమ్ సరిగా అరగలేదు సార్. సారీ సార్, చదువు ఎక్కువ పొట్ట పడిపోయింది సార్. అర్థం చేస్తారు క్లాస్. బట్టి పట్టండి, బట్టి పట్టండి. అలాగే సార్. బట్టి పట్టండి, బట్టి పట్టండి. అలాగే సార్. బట్టి పట్టండి, బట్టి పట్టండి, బట్టి పట్టండి, బట్టి పట్టండి. నువ్వు సూపర్ రా చక్రిగా, మొత్తానికి భలే తెరమేసావు. నువ్వు కాదన్నావురా. అదంతే. ఫార్ములాస్ అన్ని చూసావా, చదివావా? ఇక్కడైనా చదువు ఆపండే బాబు. అలాగేలే. 5000 లోపు ర్యాంక్ తెచ్చుకుంటే MBBS సీట్ వచ్చేస్తుందా? మినిమం 1000 లోపలైనా రావాలి. అంత రావాలా? ఈ MBBS నా వల్ల కాదే. మరి ఓ వెటర్నరీ డాక్టర్ అయిపోయి నన్ను డాక్టర్ అమ్మన్న ప్రతి ఒక్కడికి ఇంత ఇంజక్షన్లు పొడిసియాలి. వెటర్నరీ డాక్టర్ కదా, డాక్టర్ కదా. మా పక్కింటి అంకులు మీ కూతురు డాక్టర్ అవుతుంది, మీ కూతురు డాక్టర్ అవుతుంది అని మురిగి మురిగి మా నాన్నక పిచ్చెక్కించాడే. ముందు వాడికో ర్యాబిస్ ఇంజక్షన్ వేసేయాలి. అయినా మా నాన్నకి నేను డాక్టర్ అయినా అవ్వకపోయినా పర్లేదు, అల్లుడు మాత్రం డాక్టర్ కావాలి. స్టాటస్ లెవెల్. ఒక డాక్టర్కి ఇంకో డాక్టర్తో మ్యాచ్ చేయడం ఈజీ కదా. గైనకాలజీ ఆర్థోపెడిషియన్, ENT ఆప్థమాలజిస్ట్, ఆనకాలజీ సర్జన్ కలిసి ఎంచక్క హాస్పిటల్ పెట్టుకోవచ్చు కదా. లేదనుకో మా అమ్మలాగా కట్నం ఇచ్చి తెచ్చుకోవాలి, చాలా ఎక్స్పెన్సివ్. ఆపవే తల్లి, మీ అమ్మ గురించి చంపుతున్నావు. గుడ్లంటే బాబు రోజు రోజుకి బల్లి గుడ్లలా తయారవుతున్నాయి. గుడ్లే మనక, నీ గుడ్లు పీకేస్తా. ఆ గుడ్లు మా నాన్నే పెట్టాడు. ఏవే మీ నాన్న మధ్య గుడ్లు కూడా పెడుతున్నాడా? పెట్టడు, పెట్టెలతో పెట్టిస్తాడు కోడ్ల ఫామ్ లో. ఈ మధ్యనే ఈ క్యాంటీన్ గుడ్ల కాంట్రాక్ట్ కూడా మా నాన్నకు వచ్చింది తెలుసా? గుడ్డుని తినండి, శక్తిని పెంచండి. ఇదిగో ఈ గుడ్డు కూడా నువ్వే తిను. బక్క ప్రాణివి, అసలే చాలా వీక్ గా ఉన్నావు. అవునవును, దానికి చాలా బలం కావాలి. సార్, తెలుగుకి వారానికి మరి 3 క్లాసులు అయితే ఎలా సార్? సిలబస్ పూర్తి చేయడానికి కూడా కష్టం అవుతుంది. సగం మంది స్టూడెంట్స్కి వాళ్ళ పేర్లు కూడా రాయడం రావట్లేదు సార్. సార్, లాంగ్వేజ్కి రోజు క్లాసులో ఉంటే చూడండి సార్. ప్రీమియం బ్యాచ్కి ఎవ్రీడే అంటే కష్టం. కావాలంటే D సెక్షన్ తీసుకోండి, వాళ్ళకి ఎలాగూ ర్యాంకులు రావు. ఏంటి సార్ ఇది? చాలా బాగా చెప్పారు సార్. సార్, ఈ లాంగ్వేజ్ వాళ్ళని
సిపిఎల్కి పంపించడం మానేయండి సార్. అవసరమైతే మా రివిజన్స్ కంప్లీట్ అయిన తర్వాత కండక్ట్ చేసుకోమని చెప్పండి. ఏం మాట్లాడుతున్నారండి ఈయన? లాంగ్వేజ్ లేకుండా మీ సైన్స్ ఏం చేయగలుగుతుందండి? ఆ మార్క్స్ ఏమైనా ర్యాంక్స్ తెచ్చి పెడతాయండి? టైం వేస్ట్ కాకపోతేను. శర్మ గారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. అరే, అలా మాట్లాడకండి. నాకేం అర్థం అవ్వట్లేదు. వాళ్ళ కాన్సెప్ట్స్ ఏమన్నా మీకు అసలు? ఏం మాట్లాడుతున్నారు? జాగ్రత్తగా మాట్లాడండి. మాట్లాడకండి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఇది కాలేజ్ అనుకుంటున్నారా, అసెంబ్లీ అనుకుంటున్నారా? ఇంత ఇండీసెన్సీయా? లాంగ్వేజ్ క్లాసులు వేస్ట్ అంటున్నారండి. అవునండి. ఎందుకండి అవి పాలసీలు అని మన నెత్తిన రుద్దుతున్నారు. నాకు ర్యాంకులు కావాలి. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఎంసెట్, ఐఐటి, నీట్, ఇలా అన్నిట్లోనూ మన కాలేజే నెంబర్ 1 గా ఉండాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఎంత రుద్దుతారో, కొడతారో, తిడతారో, బతిమలాడతారో మీ ఇష్టం. ఐ వాంట్ రిజల్ట్స్. అఫ్ కోర్స్ డిసిప్లిన్ టు. దిస్ ఈజ్ నాట్ ఎ కాలేజ్. ఇట్ షుడ్ బి లైక్ ఎ జైల్. అరే, మీరే ఇలా ఉంటే పిల్లలు ఎలా ఉంటారండి? ఆకలిస్తుందిరా. లైబ్రరీ బాబు. మళ్ళీ ర్యాంకింగ్ మొదలు పెట్టారు. రే వస్తారా? మీ 3 క్వశ్చన్లు, మా 3 క్వశ్చన్లు. ఎవరికి తక్కువ స్కోర్ వస్తే వాళ్ళకి ఇదే గతి. దమ్ముందా? పోటీకి వస్తావా? ఓకేనరా. రా, ఏం కదరా, చలో. రెడీనా? రిషి స్టార్ట్ చేయరా. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంట్రా? PV = NRT. కెమికల్ ఫార్ములా 4 ఏంట్రా? ఏమై ఉంటదంటావు? రే, నేను చెప్పనా? వద్దురా. ఆక్సిఫైవ్ రా. ఆక్సిఫై కాదనుకుంటా. కమ్ అగైన్. ఆక్సిఫైవ్. ఆక్సిఫై అంట. పెంటాక్సిలిన్ రా. షిట్, అలా చెప్పావేంట్రా? ఏంట్రా ఆక్సిజన్ పెంటోడు కాబట్టి పెంట క్వశ్చన్ అడిగారు మాయా. సరే వదిలే. 3వ క్వశ్చన్. నామినేట్ స్పెల్లింగ్ ఏంటి? NO MI NO MI KL AI. తనకి రాదు కదా. తెలుగు మీడియం స్టూడెంట్ కదా. మా టీమ్ కి 2 పాయింట్స్. రే, టెంకాయ నుంచి వంకాయ తీస్తే ఎంత? మ్యాక్సా బాటనీయా? నీకు ఆన్సర్ వచ్చా రాదా? ఇదేం క్వశ్చన్ రా బాబు. రాదు. పాసా? పాస్. 9 కాయలు. చీటింగ్ రా ఇది. ఇప్పుడు కెమిస్ట్రీ క్వశ్చన్ అడుగుతా, దానికి బదులు చెప్పు. పూర్ణ చెప్పరా. ఈ కెమికల్ గ్యాస్ పేరేంటో చెప్పరా. కమ్ అగైన్. యు వాంట్ అగైన్? ఇప్పుడు పీల్చు. ఇప్పుడు నేను రిలీజ్ చేసిన గ్యాస్ పేరేంట్రా? తెలియట్లేదురా. హైడ్రోజన్ సల్ఫైడ్. నేను నైటే కోడిగుడ్డు కూడా తిన్నా. హే, నాకు కూడా తెలుసు. ఇది రాటన్ ఎగ్ స్మెల్. దీని బొటానికల్ నేమ్ చెప్పరా. ఎక్కడి నుంచో ఆకు పీక్కొచ్చి తెలుసా తెలీదా? ఇప్పుడు పీక్కోరా. పీక్కో. డిలోనిక్స్ రెజియా. తెలీదా? మూడు పాయింట్లు మేమే గెలిచాం. ఇందాకేదో అన్నట్టున్నావు. తెలుసు కదా వాడు సాడిస్ట్ అని. వదిలే. ఇంపోజిషన్ రాసావా? లేదు. మారవా నువ్వు? మారవా? నిన్ను ఎన్నిసార్లు చెప్పినా మారవా నువ్వు? ఎంత బిక్కినా లాభం లేదు మీకు. ఎలా వెళ్ళు వెళ్ళు, బయటకు వెళ్ళి అందులో గంట నిలబడు. ఎండలోనా? వెళ్ళు. అందరూ నోట్బుక్స్ తీయండి. ఇంకా ఇంపోజిషన్ రాయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీబడి? మాయ, నేను రాయలేదురా. నా తీసుకో. మరి నీకు? సార్, నేను రాయలేదు సార్. ఆహా, మీటునా సార్? వెళ్ళు వెళ్ళు, సరదా తీరిపోద్ది. ఎర్ర టెంట్లో నిలబడితే నేను వెళ్ళేసరికి వాడెళ్ళి పాయ పాటు భంగా మాయే ఇంకి రాములు బండెళ్ళిపోయే. లావణ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఫిజిక్స్ లెక్చరర్కి ఇచ్చారనా? లైట్లే. వాడు గెలుతాడని ముందే తెలుసు, అందుకే ఇది పెట్టుకొని వచ్చా. మరి ఇంకెందుకు ఏడుస్తున్నావు? నాకు ఈ ఎండ అస్సలు పడదు తెలుసా. ఎప్పుడు ఏసీయే అలవాటు. నీకో విషయం తెలుసా? సూర్యరశ్మిలో విటమిన్ డి ఉంటుంది.
అది చర్మం పైన పడినప్పుడు చర్మానికి చాలా మంచిది. నేను అందుకే వచ్చాను, కొంచెంసేపు ఎండలో నుంచుందామని. అచ్చా, ఎప్పుడు ఇలానే నుంచుంటావా? ఇలాగే నుంచుంటా ఎండలో. మీ ఊర్లో అందరూ ఇలానే ఉంటారా? మా హ్యాపీగా? ఊర్లో కూడా ఇలాగే నుంచుంటారు.